అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అని సామెతలు 1:8 వ్రాయబడి ఉంది. మరి ప్రభు మనతో, ఆయన పిల్లలమైన మనతో, ఆయన కుమారులు కుమార్తెలుగా ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన మనతోనే ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. మరి నీ తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానిస్తున్నావా? వారు చెప్పిన మాటలు వింటున్నావా? లేదా వారు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తున్నావా? నీ తల్లిదండ్రులు ఎప్పటికైనా నీ భవిష్యత్తు మంచిగా ఉండాలనే వాళ్ళు ఆలోచించి చెప్తారు. తల్లి తండ్రి కంటే మొదటి స్థానంలో ఉన్న మన ప్రభువు కూడా అదే మాట సెలవిస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించుమని, ఆయనకు ఇష్టలుగా జీవించుమని. అది మనకెంతో దీవెనకరం, అది మనకెంతో ఆశీర్వాదం. మనము దేవుని ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడితే ఆ ఆశీర్వాదం మన పిల్లల మీదికి వస్తుందండి. తరతరాలు ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన యొక్క కృపను పొందుకుంటారు. మరి ఈ సమయంలో నువ్వు దేవుడి మాట ప్రకారం జీవిస్తున్నావా? నీ తల్లిదండ్రులని బాధ పెడుతున్నావా? ఆలోచించమని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ ఛానల్ ద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారికి ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.